హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెస్ట్ వుడ్ విలేజ్ కి స్వాగతం. ఈ రోజు నేను నోరూరించే బఠానీల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా, చాలా చక్కగా రుచిగా బాగుంటుందండి. చాలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, బఠానీలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా మనం 1 కప్పు బఠానీలు తీసుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు తగిన నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఇలా ఒక 6-7 గంటల సేపు నానబెట్టుకుంటే చాలండి, చక్కగా నానిపోతాయి. ఇలా మూత పెట్టి ఒక పక్కకి ఉంచుకుందామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 6-7 గంటల తర్వాత మూత ఇలా తీసి చూస్తే ఎంత చక్కగా నానిపోయి ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తం ఈ బఠానీని ఇలా వడకట్టి కుక్కర్లో వేసుకుందాం. ఇలా వడకట్టి తీసుకున్న బఠానీని ఈ బఠానీ మునిగేటట్టుగా నీళ్ళు వేసుకుందాం. ఈ బఠానీని చూస్తున్నారు కదా, ఇలా మునిగేటట్టు వాటర్ వేసుకుంటే చాలండి. సరిపడా సాల్ట్ని వేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇలా మూత పెట్టి స్టవ్ని ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ని ఆన్ చేసుకొని ఈ కుక్కర్ పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. చూడండి, పూరా గ్యాస్ వెళ్ళిపోయాక చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయావు కదా. ఈ వాటర్ని మనము వడకట్టుకుందాం. చూడండి, ఇలా ఉడికిపోతే చాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనము కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా స్టవ్ని ఆన్ చేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఫ్రై కదండి, కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవి చిటపటలాడాక ఒక 2 ఎండుమిర్చిని తుంచుకొని ఇలా వేసుకోవాలండి. ముందుగా కోసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, మళ్ళీ ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా ఇలా కోసుకోవాలండి. ఇప్పుడు వీటిని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుందామండి. మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ చాలా సన్నగా కోసుకున్నాం కదండి, వేగంగానే వేగిపోతుంది. చాలా త్వరగా వేగిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి. చూస్తున్నారు కదండి, ఇలా కొద్దిగా వేగాక తెల్లుల్లి అల్లం పేస్ట్ని వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. వేసుకొని కలుపుకోవాలండి. ఈ బఠానీలు ఫ్రై చేయడానికైతే, బఠానీలు ఫ్రై చేస్తే ఎప్పుడైనా మీరు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయండి, చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే బఠానీలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా. ఓన్లీ దీనికి తగ్గపట్టు ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలండి. మసాలాలన్నీ వేసాం కదా, కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీని వేసేద్దాం. ఇలా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు బాగా వేగాలండి. అప్పుడు వేగితే కానీ టేస్ట్. దింపడానికి ఒక 2-3 నిమిషాలు ముందుగా
కొంచెం పల్లీని, కొద్దిగా జీలకర్రని ఇలా పచ్చిగానే దంచుకుంటూ దింపే ఒక 2-3 నిమిషాలు ముద్దగా ఇలా వేసుకొని కలుపుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ ఫ్రైలోకి ఇది చాలా టేస్టీ. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు కలుపుకొని స్టవ్ మీద ఉంచుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పల్లీలు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా దంచుకోండి. ఇలా వేసి ఒక 2-3 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి. కొంచెంసేపు వేగాలండి. మనం ఇప్పుడే వేసాం కదా పల్లీలు ఇంకా జీలకర్ర పొడిని, కొద్దిగా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కొద్దిగా వేపుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో రుచికరమైన బటర్ మిల్క్ ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.